బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీలో తొలి రోజు జగన్ తీర్పై హాట్ డిబేట్ నడుస్తోంది. అసెంబ్లీలో ఒక్క నిమిషమైనా జగన్ కూర్చోలేదు. అసెంబ్లీ వెనుక గేట్ నుంచి కారులో జగన్ లోనికి ఎంట్రీ ఇచ్చాడు. గతంలో సీడాక్సిస్ రోడ్ నుంచి మందడం మీదుగా అసెంబ్లీకి వెళ్లే జగన్ ఇప్పుడు అలా వెళితే అమరావతి రైతులు నిరసన తెలుపుతారని మరో మార్గంలో అసెంబ్లీకి వెళ్లాడు. అసెంబ్లీలో జాతీయ గీతాలాపన సమయంలోనూ లోపలికి వెళ్లకుండా తన ఛాంబర్లోనే కూర్చుండిపోయారు. గతంలో 2014-19 మధ్య బీజేపీకి కేటాయించిన ఛాంబర్ను ఈసారి వైసీపీకి కేటాయించారు. అదే ఛాంబర్లో తన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఛాంబర్లోని టీవీలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని జగన్ వీక్షించారు. ప్రమాణ స్వీకారాలు కాబట్టి పార్టీల వారీగా సీట్లు కేటాయించలేదని ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి తెలిపారు. దాంతో జగన్ ఛాంబర్లోనే కూర్చుండిపోయారు. తన పేరు వచ్చే సమయానికి లాబీలో అసెంబ్లీ డోర్ దగ్గర నిలబడ్డ జగన్ తన పేరు పిలవగానే లోనికి వెళ్లి ప్రమాణం చేశారు. ప్రమాణం చేసిన వెంటనే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఏపీ అసెంబ్లీలో తొలి రోజు జగన్ తీర్పై హాట్ డిబేట్ నడుస్తోంది. అసెంబ్లీలో ఒక్క నిమిషమైనా కూడా జగన్ కూర్చోలేదు. అసెంబ్లీ వెనుక గేట్ నుంచి కారులో జగన్ లోనికి ఎంట్రీ ఇచ్చాడు. ప్రమాణం తర్వాత ఛాంబర్లో 5 నిమిషాలు కూర్చొని ఆ తర్వాత జగన్ బయటకు వెళ్లిపోయారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో సభకి వచ్చి కూర్చున్నారు వైసీపీ నేతలు. అసెంబ్లీ జగన్ తీర్పై హాట్ టాపిక్ నడుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. చూసుకుంటే ఇవాళైతే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో జగన్ ఒక్క నిమిషం కూడా ఉండకుండా వెళ్ళిపోయారు. సో దీన్ని జగన్ తీరుని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు శివ? చూసుకుంటే చరిత్రలో కని విరి ఎరుగని రీతిలో ఓటమిని వైఎస్ఆర్సీపీ చవిచూసింది. ఆ ఓటమితో ఇంకా జగన్మోహన్ రెడ్డి తేరుకొని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటమికి సంబంధించి ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఆ పార్టీ ఎక్కడ కూడా విశ్లేషణ చేసుకోకుండా ఒక రకమైన భ్రాంతికి వెళ్ళిపోతున్న పరిస్థితి. సో దానిలో భాగంగానే ఈరోజు జరిగిన పరిణామాలని మనం పిన్ టు పిన్ కనుక గమనిస్తే ఆయన వ్యవహార శైలి పూర్తి స్థాయిలో విభిన్నంగా విచిత్రంగా ఉందని చెప్పి కూడా భావించవచ్చు. సరిగ్గా 9:15 తన నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా అసెంబ్లీకి బయలుదేరారు. ఆయన రాజధాని ప్రాంత రైతులు ఆయన అడ్డుకుంటారేమో, నిరసన తెలుపుతారేమో అని నేపథ్యంలో కూడా భారీ కాన్వాయ్ నివాసం నుంచి బయలుదేరింది. ఇక అసెంబ్లీకి వెనుక గేటు నుంచి జగన్మోహన్ రెడ్డి లోపలికి రావడం జరిగింది. అక్కడ కొంతమంది టీడీపీ నేతలు బై బై జగన్ మామయ్య అంటూ కూడా స్లోగన్లు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలకి స్పీకర్కి ఇచ్చిన ఏదైతే ప్రోటెం స్పీకర్కి ఇచ్చిన వినతితో జగన్మోహన్ రెడ్డి వాహనాన్ని అసెంబ్లీ లోపలికి, అంటే గేట్ నెంబర్ 4కి, లోపల ఉన్న గేట్ నెంబర్ 4 అంటే ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్ళే గేట్ నెంబర్ 4కి ఆయన రావడం జరిగింది. అక్కడి నుంచి ఆయన వాహనంలో లోపలికి వెళ్ళారు. అప్పటికే అసెంబ్లీ ప్రారంభమైంది. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత 10 నిమిషాలకి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలోకి చేరుకున్నాడు. నేరుగా రావడంతో ఆయన ఛాంబర్కి వెళ్ళిపోయారు. ఏదైతే తాత్కాలికంగా ఆ పార్టీలకు సంబంధించి ఒక్కొక్క ఛాంబర్ని బీజేపీకి, జనసేనకి, వైసీపీకి కూడా అసెంబ్లీలు ఇంకా పూర్తి స్థాయిలో సెట్ అవ్వలేదు. కానీ ప్రస్తుతానికి 2014లో ఏదైతే బీజేపీకి ఇచ్చిన ఎల్పీ ఛాంబర్ని ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీ అధికారులు కేటాయించారు. ఆ ఛాంబర్లోనే ఆయన కూర్చోవడం జరిగింది. అక్కడి నుంచి అసెంబ్లీలో జరుగుతున్న తీరును ఆయన టీవీల ద్వారా విశ్లేషిస్తూ, అలాగే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం